మన ప్రభువును రక్షకుడును పరిశుద్ధుడునైన ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచు కొనుచు భక్తి గలవాడనని అనుకోని ఎడలా వాని భక్తి వ్యర్థమే. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక అంటుంటాం, నోరు మంచిదైతే ఊరు మంచిదే అంటుంటాం. ఎప్పుడు నాన్ స్టాప్గా మాట్లాడేవారిని వదరుపోతాం, ఆపకుండా మాట్లాడేవారిని వదరుపోతులు అని మనం అంటుంటాం. ఒకసారి నోరు జాగ్రత్త, నోరు మూసుకో అని హెచ్చరిస్తుంటాం. ఏం చేస్తుంది? నోరు ఎప్పుడూ మాట్లాడుతుంది, దానికి కంట్రోల్ ఉంటుంది. గుర్రము ముక్కుకు కళ్ళెం వేస్తారు, త్రాడు వేస్తారు, దాన్ని బ్రిడిల్ అంటారు. అంటే అది కంట్రోల్ చేస్తుంది గుర్రాన్ని. అలాగే మరి నోటికి కూడా కళ్ళెం వేసుకోమంటున్నాడు. ఎవడైనాను, ఎంతటి వాడైనను, గొప్పవాడైనను పేదవాడైనను ఎవరైనాను, అందుకే ఆయన అంటుంది, ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన నోటికే తను కళ్ళాన్ని పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకోవచ్చు. హృదయము ఆలోచిస్తుంది, నోరు మాట్లాడుతుంది. ఆలోచించే హృదయాన్ని నువ్వు మోసపరుచుకుంటున్నావు. నువ్వు ఆలోచించకుండా మాట్లాడుతున్నావు. నీ హృదయాన్ని నువ్వు మోసపరుచుకోవచ్చు, నీ నోటి ద్వారా మాట్లాడుతున్నావు. ఎందుకంటే నీ నోటికి కళ్ళెము లేదు, నీ నోటికి కళ్ళెము లేదు. ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. నీ హృదయాన్ని నువ్వు మోసపరుచుకుంటున్నావు, నోరు జారుతున్నావు. అందుకే అంటున్నాడు, తన హృదయమును మోసపరుచుకోవచ్చు భక్తి గలవాడనని. మరి ఇవన్నీ చేస్తూ నేను భక్తి గలవాడను అనుకుంటున్నాను. ఇవన్నీ చేస్తూ నాకు చాలా భక్తి ఉంది. నీకు నీవే అనుకుంటున్నావు నేను భక్తి గలవాడను అనుకుంటున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. నీ భక్తి అంతా వ్యర్థమే. ఎందుకంటే నీ నోటికి కళ్ళెం లేదు. నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు, ఆలోచించకుండా మాట్లాడుతున్నావు, నీ హృదయాన్ని మోసం చేసుకుంటున్నావు. అందుకే భక్తుడు అంటున్నాడు, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకున్నా తన హృదయాన్ని మోసపరచుకోవచ్చు. భక్తి గలవాడనని అనుకునే భక్తి వ్యర్థమే అంటున్నాడు. సామెతలు 18:6-7 బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నది. ఎందుకంటే వాడు బుద్ధిహీనుడు. బుద్ధిహీనత వల్ల ఎక్కువగా మాట్లాడతాడు. ఆ మాటల వల్ల కలహాలు, గొడవలు, కొట్లాడలు. ఇంకా అంటున్నాడు, బుద్ధిహీన పెదవులు కలహమునకు సిద్ధంగా ఉన్నవి, బుద్ధిహీన నోరు వానికి నాశనం తెచ్చు. బుద్ధిహీన నోరు వానికి నాశనము తెచ్చును అంటున్నాడు. భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును అని అంటున్నాడు. సామెతలు 9:23. భక్తిహీనుల నోరు, చాలా భక్తి ఉంది అనుకుంటున్నావు కాబట్టి నీ భక్తి వ్యర్థమే. మరి భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకును. ఎప్పుడు దోషాన్ని అది జుర్రుకుంటుంది, దోషాన్ని సేవిస్తుంది. యేసు ప్రభువుల వారు అన్నారు, మత్తయి సువార్త 9వ అధ్యాయం 4వ వచనము, మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు? శాస్త్రంలో పరిశీలన ఉద్దేశించి ఆయన మాట్లాడు, మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయొచ్చు? ఈ దురాలోచనలు చేయడం వల్ల నోరు జారిపోతుంది. అలాగే మరి మత్తయి సువార్త 15:11 మరి యేసు ప్రభువులు అన్నారు, నోట పడున్నది మనుష్యుని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినదే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. యేసు ప్రభువుల వారు వారితో చెప్పారు, నోట పడున్నది మనుషుని అపవిత్రపరచదు. నోట పడున్నది మనుషుని అపవిత్రపరచదు, కానీ నోటిలో నుండి ఏదైతే వస్తుందో, నోట పడున్నది జాగ్రత్తగా కాపాడు. నోరు జారినప్పుడు నోట నుండి మరి వచ్చునది మనుషుని అపవిత్రపరచదు. నువ్వు ఎంత భక్తిగా ఉన్నా, నువ్వు ఎంత భక్తి పరుని నేను అనుకున్నా, నువ్వు నోరు జారి నువ్వు మాట్లాడి ఇబ్బందుల పాలు చేస్తే
మరి నీ భక్తి వ్యర్థమే. బూతులు మాట్లాడుతుంటావు, నోటి ద్వారా మాట్లాడరాని మాట్లాడుతుంటావు, అన్నరాని మాటలు అంటుంటావు, అపవిత్రమైన మాటలు మాట్లాడుతుంటావు. అపవిత్రమైన మన పెదవుల నుండి నోటి ద్వారా వస్తాయి. అందుకే ఆయన అంటున్నాడు, మరి భక్తి గలవాడినది అనుకుని వాని భక్తి వ్యర్థమే.